హలో ఎవ్రీవన్. మనం ఈరోజు ఒక లిస్ట్ మీద ఒక 2 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వచ్చి నార్మల్గా అడుగుతారు. సెకండ్ క్వశ్చన్ వచ్చి మ్యాక్సిమం అన్ని కంపెనీస్లో అడిగారు. సో మ్యాక్సిమం చాలా కంపెనీస్లో అడిగారు, చాలా సార్లు అడిగారు. సో వీటిని జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లిస్ట్లో కొన్ని నెంబర్స్ అనేవి ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆ నెంబర్స్ అనేవి 10, 3, 5, 20, 17, 15. సో ఈ నెంబర్స్ అని ఇలా ఇచ్చారనుకోండి. సో వీటిలో మనం గ్రేటెస్ట్ నెంబర్ అనేది కనుక్కోవాలి. సో గ్రేటెస్ట్ నెంబర్ అంటే ఏం లేదు, పెద్ద నెంబర్ అనేది కనుక్కోవాలి. సో ఈ లిస్ట్లో మనకి పెద్ద నెంబర్ ఏంటి? 20. సో 20 అనేది మనం అవుట్పుట్లో ప్రింట్ చేయాలన్నమాట. సో క్వశ్చన్ అర్థమైంది కదా. సో క్వశ్చన్ ఏంటంటే, లిస్ట్లో కొన్ని నెంబర్స్ అనేవి ఇస్తారు. సో ఆ నెంబర్స్ లోపల మనకి ఆ లిస్ట్ లోపల నెంబర్స్ ఉన్నాయి కదా. సో ఆ నెంబర్స్ అన్నిట్లో మనకి పెద్ద నెంబర్ అనేది అవుట్పుట్గా చూపించాలన్నమాట. సో అర్థమైంది కదా క్వశ్చన్. సో దీన్ని ఇప్పుడు మనం ట్రై అవుట్ చేద్దాం. సో ఫస్ట్ లిస్ట్ని రీడ్ చేయాలి. సో లిస్ట్ని ఇన్పుట్గా తీసుకోవాలి. సో లిస్ట్ని ఎలా ఇన్పుట్ తీసుకోవాలంటే, మీరు నిన్న మొన్నటి క్లాస్ కానీ ఉంటే మీకు క్లారిటీ ఈజీగా అర్థమవుతుంది. సో ఓకేనా. సో ఇప్పుడు లిస్ట్ మనం యూజర్ ఇన్పుట్గా తీసుకోవాలన్నమాట. సో అది నేను ఎల్ఎస్టీ అనే వేరియబుల్ తీసుకున్నాను. సో దాని లోపల నేను ఏం చేస్తానంటే, ఇన్పుట్ ఆఫ్ డాట్ స్ప్లిట్ ఆఫ్ అంటున్నాను. సో ఒకసారి మనం ఎల్ఎస్టీని ప్రింట్ చేసి వద్దాం, అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి. సో ఇక్కడ నేను రన్ చేశాను. సో రన్ చేసి ఇక్కడ ఏం చేస్తున్నానంటే 10, 5, 7, 20, 17. సో ఈ నెంబర్స్ అనేవి తీసుకున్నాను. సో ఈ నెంబర్స్ తీసుకొని నేను ఎంటర్ చేసినప్పుడు మనకేమొచ్చింది, లిస్ట్లో మనకి ఆ నెంబర్స్ అనేవి వచ్చాయి. కానీ ఆ నెంబర్ అనేది మనకి ఇంటీజర్ డేటా టైప్లో లేదు. చూసినట్టయితే స్ట్రింగ్ డేటా టైప్ లాగా ఉంది కదా. సో డబుల్ కొటేషన్, సింగిల్ కొటేషన్ లోపల ఉంది. సో ఇది మనం ఏం చేయాలంటే, ఈ స్ట్రింగ్ లోపల ఉన్న ఇది నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ అనేది మనకి స్ట్రింగ్ డేటా టైప్లో ఉంది. సో అది మనం ఇంటీజర్ డేటా టైప్లో కన్వర్ట్ చేసి అప్పుడు అర్రేలో మనం లిస్ట్లో స్టోర్ చేయాలన్నమాట. సో దానికోసం మనం ఏం చేస్తామంటే, ఏఆర్ఆర్ అని చెప్పి ఒక ఎంటీ లిస్ట్ తీసుకుందాం. సో దాంట్లో రాద్దాం ఫర్ ఐ ఇన్ ఎల్ఎస్టీ. సో ఐలో మనకి ఒక్కొక్క వాల్యూ అనేది వస్తుంది అనమాట. సో ఆ వాల్యూ వచ్చినప్పుడు ఒక్కొక్క వాల్యూ మనం అర్రేలోకి అపెండ్ చేయాలి. సో ఏఆర్ఆర్ డాట్ అపెండ్ ఆఫ్. సో ఐ అని పెడితే మామూలుగా ఐలో ఎంత ఉంది, ఐలో మనకి 10 to 5 ఐ వస్తాయి. సో అవి స్ట్రింగ్ లోపల ఉంటుంది. సో అపెండ్ ఆఫ్ ఐ అంటే మనకి స్ట్రింగ్ లాగానే స్టోర్ అవుతాయి. సో అది ఇంటీజర్ లోపల స్టోర్ అవ్వాలి, ఇంటీజర్ నెంబర్ లాగా స్టోర్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే ఇంట్ ఆఫ్ ఐ. సో దాన్ని ఐని మనం ఇంట్లో కన్వర్ట్ చేసి అప్పుడు అపెండ్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు ప్రింట్ చేయాలంటే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది. సో నేను రన్ చేస్తున్నాను చూడండి. సో రన్ చేసి ఇక్కడ నేను అవుట్పుట్ అనేది ఇస్తున్నాను. సో ఎంటర్ చేసినప్పుడు చూడండి. సో ఇక్కడేమో మనకి స్ట్రింగ్ లోపల స్ట్రింగ్ లాగా ఉంటాయి. సో ఇక్కడ మనకి ఇంటీజర్ నెంబర్స్ లాగా కన్వర్ట్ అయినాయి అనమాట. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, దీంట్లో పెద్ద నెంబర్ అనేది కనుక్కోవాలి. సో దీంట్లో పెద్ద నెంబర్ కనుక్కోవడానికి మనకి ఒక బిల్టిన్ ఫంక్షన్ అనేది ఉంది. సో ఆ బిల్టిన్ ఫంక్షన్ నేమ్ ఏంటంటే మ్యాక్స్ ఆఫ్ ఏఆర్ఆర్ అంటే. సో ఈ అర్రేలో ఉన్న దాంట్లో మ్యాక్సిమం నెంబర్ ఏందో మనకి అవుట్పుట్గా చూపిస్తుంది అనమాట. సో ఒకసారి నేను రన్ చేసి అవుట్పుట్ ఇస్తాను చూడండి. సో మనకి 20 అనేది పెద్ద నెంబర్. సో 20 అనేది చూపించింది అనమాట. సో అర్థమైంది కదా. సో అదే విధంగా ఇక్కడ మిన్గా వాడుకోవచ్చు. సో మిన్ ఆఫ్ ఏఆర్ఆర్ అనేది మీ ఓన్గా మీరే ట్రై అవుట్ చేయండి. ఓకేనా. సో ఇప్పుడు ఇంకోసారి రన్ చేసి ఈసారి డిఫరెంట్ ఇన్పుట్స్ అనేవి ఇద్దాం. సో డిఫరెంట్ నెంబర్స్ అనేవి ఇద్దాం. 700, 200, 1250, 900. సో దీంట్లో మనకి అవుట్పుట్ ఏం చూపించాలి, 1250 అనేది పెద్ద నెంబర్. సో మనకి అవుట్పుట్ 1250 అని చూపించాలి. సో చూడండి ఇక్కడ 1250 అని చూపించారు. సో అర్థమైంది కదా. సో క్వశ్చన్ ఎలా చేసాము. సో ఈ క్వశ్చన్ ఇంకో విధంగా కానీ చేయొచ్చు. సో ఆ అప్రోచ్ ఏందో చూద్దాం. సో ఇంకో విధంగా ఎలా చేయొచ్చు. సో మీరు గెస్ చేయండి, ఇంకో విధంగా ఏ విధంగా చేయొచ్చు. సో ఈ లిస్ట్ని మనం సార్టెడ్ ఆర్డర్లో పెట్టచ్చు కదా. సో సార్టెడ్ ఆర్డర్లో పెడితే ఏమవుతుంది, చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ దాకా వస్తుంది. సో చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ దాకా అరేంజ్ అవుతాయి కదా. సో అప్పుడు లాస్ట్లో మనకి ఏముంటుంది, పెద్ద నెంబర్ అనేది ఉంటుంది. సో సింపుల్గా లాస్ట్ నెంబర్లో యాక్సెస్ చేయొచ్చు కదా. సో అది ఏ విధంగా చూద్దాం. సో ఇప్పుడు ఈ అర్రే నేను సార్టెడ్ ఆర్డర్లో పెడతాను. సో సార్టెడ్ ఆర్డర్లో పెట్టాలంటే మనకి ఏ మెథడ్ యూజ్ చేస్తాం, డాట్ సార్ట్ ఆఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో డాట్ సార్ట్ ఆఫ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ప్రింట్ ఏఆర్ఆర్ అంటున్నాను. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. సో రన్ చేసి నేను ఈ అవుట్పుట్ ఇచ్చి ఎంటర్ చేస్తాను చూడండి. సో ఇలా ఎంటర్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ దాకా సార్టెడ్ ఆర్డర్లో ఫామ్ అయినాయి అనమాట. సో చూడండి 5, 7, 10, 17, 20. సో ఇప్పుడు పెద్ద నెంబర్ మనకి ఎక్కడ ఉంటుంది, లాస్ట్లో కదా ఉండేది. సో ఈ లాస్ట్లో ఉన్న నెంబర్ని మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో ఆ లాస్ట్లో ఉన్న నెంబర్ని ఎలా యాక్సెస్ చేస్తాం. సో ఆ లాస్ట్లో మనకి ఎంత ఉంటుంది, సో ఈ అర్రే లెంత్ ఎంత ఉంటుందో దాన్ని -1 అని పెడితే మనకి లాస్ట్ నెంబర్ అనేది వస్తుంది అనమాట. సో అర్రే లెంత్ కనుక్కోవడానికి మనం ఏ ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో లెన్ ఆఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం, లెన్ ఆఫ్ ఏఆర్ఆర్. సో ఇప్పుడు LENGTH.
సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. సో రన్ చేసి ఇక్కడ నేను ఇన్పుట్స్ అని ఇచ్చి ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసినప్పుడు ఇక్కడ ఎర్రర్ అనేది వచ్చింది. సో ఎర్రర్ ఏంటంటే లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. సో ఎందుకని లెన్ ఆఫ్ ఎర్రర్ అంటే ఎంత మనకి ఏఆర్ఆర్ అంటే, సో ఇక్కడ మనకి 5 ఉంది. సో ఏఆర్ఆర్ ఆఫ్ 5 అంటే ఎంత మనకి 0 ఇండెక్స్లో 10 ఉంది, 1 ఇండెక్స్లో 5 ఉంది, 2 ఇండెక్స్లో 7 ఉంది, 3 ఇండెక్స్లో 20 ఉంది, 4 ఇండెక్స్లో 17 ఉంది, 5 ఇండెక్స్లో ఏం లేదనమాట. సో అందుకని మనం ఎర్రర్ వచ్చింది. సో లాస్ట్ వాల్యూ కావాలంటే మనం ఏం చేస్తాం, లెన్ ఆఫ్ ఏఆర్ఆర్ -1. సో ఇక్కడ లెన్ -1 పెడితే సరిపోతుంది కదా. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. సో రన్ చేసి ఇప్పుడు ఇస్తున్నాను. సో ఇచ్చినప్పుడు మనకు అవుట్పుట్ ఏమొచ్చింది 20 అనేది కరెక్ట్గా వచ్చింది అనమాట. సో ఈసారి డిఫరెంట్ వాల్యూస్ అనేవి ఇద్దాం. ఈసారి 700, 1250, 900, 200, 1000. సో దీంట్లో మనకి పెద్ద నెంబర్ ఏంటి 1250. సో మన అవుట్పుట్ ఏమగా ఏం రావాలి 1250 అనేది రావాలి. సో వస్తుందో రావట్లేదు చూద్దాం. సో 1250 అనేది వచ్చింది. సో ఫస్ట్ మనకి ఇవన్నీ సార్టెడ్ ఆర్డర్లో ఫామ్ అవుతాయి అనమాట. సార్టెడ్ ఆర్డర్లో ఫామ్ అయినప్పుడు మనకి లాస్ట్ నెంబర్ ఉంటుంది కదా, సార్టెడ్ ఆర్డర్లో ఫామ్ అయిన తర్వాత లాస్ట్ నెంబర్ ఉంటుంది కదా, సో అది మనకి పెద్ద నెంబర్ అవుతుంది అనమాట. సో ఆ నెంబర్ని యాక్సెస్ చేయడానికి మనం ఈ విధంగా పెట్టామన్నమాట. సో దీన్ని ఇంకో విధంగానే యాక్సెస్ చేయొచ్చు. సో నెగిటివ్ నెంబర్ ద్వారా. సో సింపుల్ ఇక్కడ -1 అని పెడితే మనకి లాస్ట్ నెంబర్ అని వచ్చేస్తుంది కదా. సో ఈ విధంగా కానీ చేయొచ్చు, మీ ఇష్టం అనమాట. సో ఈ అప్రోచ్లని మీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. సో జస్ట్ మీకు లాజిక్ అనేది అర్థం అవ్వాలన్నమాట. సో చూడండి 20 అనేది వచ్చింది. సో అర్థమైంది కదా. సో ఈ విధంగా కానీ చేయొచ్చు. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ చూసాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇంకో క్వశ్చన్ అనేది చూద్దాం. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే మనకి, సో ఈ క్వశ్చన్ అనేది మ్యాక్సిమం చాలా కంపెనీస్లో అడిగారు, చాలా టైమ్స్ అడిగారు అనమాట. సో ఒక లిస్ట్ ఇస్తారు, సేమ్ ఇందాకలాగే ఒక లిస్ట్ అనేది ఇస్తారు. సో ఆ లిస్ట్లో మనం ఏం చేయాలంటే పెద్ద నెంబర్ కనుక్కున్నాం ఇందాక. సో ఇప్పుడు మనం ఏంటంటే సెకండ్ లార్జెస్ట్ నెంబర్ అనేది కనుక్కోవాలన్నమాట. సో సెకండ్ లార్జెస్ట్ నెంబర్ అంటే ఏంది, సో దీంట్లో సెకండ్ లార్జెస్ట్ నెంబర్ ఏంది మనకి 10 అనేది సెకండ్ లార్జెస్ట్ నెంబర్ కదా. సో 20 ఉంది, లార్జెస్ట్ నెంబర్ 20. సో 20 తర్వాత ఇంకా పెద్ద నెంబర్ ఏంది 10. సో ఇక్కడ 10 అనేది ఉందన్నమాట. సో అర్థమైంది కదా. సో ఇది మనం 2 అప్రోచెస్లో చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ అప్రోచ్ ఏంటంటే, సో చూడండి ఇక్కడ, సో ఇవి మనం చాలా అప్రోచెస్లో చేయొచ్చు. సో ఈరోజు మనం ఒక అప్రోచ్ అనేది చూద్దాం. ఓకేనా. సో క్వశ్చన్ అర్థమైంది కదా. ఒక లిస్ట్లో మనకి నెంబర్స్ అనేవి ఇస్తారు. సో ఆ నెంబర్స్ లోపల మనం ఏం చేయాలి, సెకండ్ లార్జెస్ట్ నెంబర్ అనేది కనుక్కోవాలన్నమాట. సో క్వశ్చన్ అర్థమైంది కదా. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఒక లిస్ట్ని మనం ఇన్పుట్గా తీసుకోవాలి. సో అది ఏ విధంగా తీసుకుంటాం, లిస్ట్ ఇన్పుట్ ఆఫ్ డాట్ స్ప్లిట్ ఆఫ్. సో దీంట్లో మనకి నెంబర్స్ అనేవి స్ట్రింగ్ డేటా టైప్లో స్టోర్ అయి ఉంటాయి అనమాట. సో దాన్ని మనం ఏం చేయాలి, ఇంటీజర్ డేటా టైప్లో కన్వర్ట్ చేయాలి. సో దానికోసం ఏం చేస్తాం, సో ఏఆర్ఆర్ అని చెప్పి, సో దానికి ఒక ఎంటీ లిస్ట్ తీసుకున్నాను, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎల్ఎస్టీ. సో ఇప్పుడు మనకేమొస్తుంది, సో రేంజ్ కాదు ఇక్కడ ఓన్లీ ఎల్ఎస్టీ. సో ఇక్కడ మనకేమొస్తుంది, ఐలోకి ఒక్కొక్క వాల్యూ అనేది వస్తుంది. సో ఆ వాల్యూ అనేది మనం అర్రేలోకి అపెండ్ చేయాలి. సో అపెండ్ ఆఫ్ ఐ అని పెడితే సరిపోతుంది. సో ఐ అని పెడితే ఏమవుతుంది, సో ఐలో మనకి ఒక 10, 20 వస్తుంది. సో ఐ స్ట్రింగ్ డేటా టైప్. సో దాన్ని మనం ఏం చేయాలి, ఇంటీజర్ డేటా టైప్లో కన్వర్ట్ చేసి అప్పుడు పంపించాలన్నమాట. సో ఇంట్ ఆఫ్ ఐ. సో ఇప్పుడు మనం ప్రింట్ ఎల్ఎస్టీ అని చెప్తే మనకి ఎల్ఎస్టీలో ఉండేవి వస్తాయి అనమాట. సో ఒకసారి నేను ఎల్ఎస్టీని ప్రింట్ చేస్తున్నాను. సో ఏఆర్ఆర్ కదా ప్రింట్ చేయాల్సింది, ఏఆర్ఆర్ ప్రింట్ చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. సో రన్ చేసి ఇక్కడ నేను నెంబర్స్ అనేవి ఇచ్చాను, ఎంటర్ చేసినప్పుడు మనకి ఏమైంది, నెంబర్స్ అనేవి స్టోర్ అయినాయి అనమాట. సో దీంట్లో ఇప్పుడు మనం సెకండ్ లార్జెస్ట్ నెంబర్ని ఎలా కనుక్కుంటాం. సో ఇప్పుడు నేను దీన్ని సార్టెడ్ చేద్దాం, ఏఆర్ఆర్ డాట్ ఎస్ఓఆర్టీ సార్ట్ ఆఫ్ అని పెట్టి, సో ఇప్పుడు మనం ప్రింట్ ఏఆర్ఆర్ అని పెడదాం. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. సో రన్ చేసి ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను చూడండి. సో ఇవి మనకి సార్టెడ్ ఆర్డర్లో వచ్చాయి. సో సెకండ్ లార్జెస్ట్ నెంబర్ ఏంటి మనకి 17. సో సింపుల్గా మనం ఇక్కడ -2 అని పెడితే సరిపోతుంది. సో -2 అంటే ఏంది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తుంది. సో ఇక్కడ నేను రన్ చేస్తాను చూడండి. సో రన్ చేసి ఇక్కడ ఇచ్చిన నెంబర్స్, సో 17 అనేది మనకు కరెక్ట్గానే వచ్చింది. ఓకేనా. సో ఇది మనం లెంత్ ఫామ్లో తీసుకున్నాం, లెంత్ ఈక్వల్ టు లెన్ ఆఫ్ ఏఆర్ఆర్. సో ఇక్కడ మనం లెంత్ -1 పెట్టాలి, లెంత్ -2 పెట్టాలి. సో లెంత్ -2 అనేది పెట్టాలి. సో లెంత్ -1 అంటే ఈ నెంబర్ వస్తుంది, లెంత్ -2 అంటే ఈ నెంబర్ అనేది వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. సో రన్ చేసి నేను సేమ్ ఇన్పుట్స్ ఇచ్చి ఎంటర్ చేశాను. సో 17 అనేది కరెక్ట్గా వచ్చింది. సో ఇది అన్ని టెస్ట్ కేసులు పాస్ అవుతుందా అంటే చెప్పలేము. సో ఇంకోసారి నేను రన్ చేస్తున్నాను. సో ఈసారి అనేవి నేను నెంబర్స్ ఏమి ఇస్తున్నాను అంటే 7, 5, 5, 10, 10, 10, 3. సో సార్టెడ్ ఆర్డర్ ఫామ్ నాకు 10 అని వచ్చింది.
సో ఇక్కడ మనకి 10 అనేది గ్రేటెస్ట్ నెంబరా? సో గ్రేటెస్ట్ నెంబర్ అనేది మనకి 10 కాదు, 7 అనేది మనకి గ్రేటెస్ట్ నెంబరు. ఫస్ట్ గ్రేటెస్ట్ నెంబర్ 10, సెకండ్ గ్రేటెస్ట్ నెంబర్ ఎంత 7. సో మనకి 10 అనేది ప్రింట్ అయింది. ఎందుకని? సో ఒకసారి మనం సార్టెడ్ ఆర్డర్లో ఫామ్ చేసాం కదా, సో ఆర్డర్గా మనం ప్రింట్ చేద్దాం ఒకసారి. సో ఇప్పుడు నేను ఒకసారి రన్ చేసి, సో ఇదే కాపీ చేసి నేను పేస్ట్ చేస్తున్నాను. సో పేస్ట్ చేసాను. సో చూడండి ఇక్కడ, సో సార్టెడ్ ఆర్డర్లో ఫామ్ అయినప్పుడు మనకి పెద్ద నెంబర్ అని లాస్ట్లో యాడ్ అయినాయి, కానీ ఇక్కడ -2 అని పెట్టినప్పుడు మనకి 10 అనేది ఉంది. సో అర్థమైంది కదా. సో ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఎలా సాల్వ్ చేస్తాం? సో ఎలా సాల్వ్ చేస్తామంటే, మనం లాస్ట్ నెంబర్ ఈ నెంబర్ కాడికి పెద్దదో కాదో కనుక్కోవాలి. సో సేమా కాదా అని కనుక్కోవాలి. సేమ్ అయితే ఏం చేస్తాం, మనం ఈ నెంబర్ని చెక్ చేయాలి. సో ఈ నెంబర్ కానీ ఈ నెంబర్కి సేమ్ అయితే మనం ఏం చేస్తాం, ఈ నెంబర్ని చెక్ చేయాలి. సో ఆ విధంగా నెంబర్స్ అనేవి చెక్ చేసుకుంటూ పోవాలన్నమాట. సో ఎక్కడైతే సేమ్ కాదో అక్కడ ఆ నెంబర్ అనేది ప్రింట్ చేయాలన్నమాట. సో అర్థమైంది కదా. సో ఇది ఈ విధంగా ఎలా చేయొచ్చు. సో ఇది ఈ విధంగా ఎలా చేయొచ్చు అంటే ఇది ఎలా చేయొచ్చు అంటే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే వైల్ లూప్ అనేది ఒకటి యూజ్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఏ నెంబర్ ఉంది, అర్రే ఆఫ్ లెంత్ -1 నాట్ ఈక్వల్ టు ఎర్రర్ లెంత్ -2 కదా. సో ఈ లెంత్ 1 అనేది లెంత్ 2 కన్నా -2 ఈక్వల్ కాదనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే అప్పుడు దాకా ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కోడ్ అనేది రాస్తాను. సో ఫస్ట్ గమనించండి. సో ఒకవేళ ఈ రెండు ఈక్వల్ అయితే, ఏం చేస్తాం మనం, సో ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే సింపుల్గా ట్రూ అనేది పెట్టేద్దాం. సో ట్రూ అని పెట్టేసి దీని లోపల కండిషన్ అని చెప్తాం. ఇఫ్ ఎర్రర్ ఆఫ్ లెంత్ -1 నాట్ ఈక్వల్ టు ఎర్రర్ లెంత్ -2 సో లెంత్ -1 -2 నాట్ ఈక్వల్ అయినప్పుడే మనం ఏం చేస్తాం, ప్రింట్ ఎర్రర్ లెంత్ ఆఫ్. సో ఇక్కడ -1 పెట్టే బదులు మనం ఏం పెడతాం అంటే ఇక్కడ i అనేది ఒకటి తీసుకుందాం. సో i ఈక్వల్ టు 0. సో i అనేది మనకి మ్యాక్సిమం ఎక్కడ దాకా పోద్ది, సో మ్యాక్సిమం దాని లెంత్ వరకు పోద్ది కదా. సో i లెస్ దెన్ ఈక్వల్ టు length లెంత్ అని పెడతాం. సో ఇఫ్ లెంత్ ఆఫ్ i ఫస్ట్ మనకి ఇక్కడ i అనేది 1 దగ్గర నుంచి తీసుకున్నాం, ఎందుకంటే మనకి లెంత్ ఎంత ఉంటుంది, మనకి 5 అనేది ఉంటుంది. 5 - 0 అంటే 5. సో 5 మనకి ఎర్రర్ ఆఫ్ 5 అంటే మనకి ఏమవుతుందంటే ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఓకేనా. సో -1 ఇక్కడ i సో ఇక్కడ -1 కాదు, ఇక్కడ మనం 1 పెట్టవచ్చు. ఇక్కడ i -2 ఇక్కడ 2 తీసుకుందాం. సో ఇది ఎందుకు 2 తీసుకున్నాం అనగా నేను చెప్తాను. సో జస్ట్ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఏఆర్ఆర్ ఆఫ్ -1 అంటే ఎంత మనకి 10. సో ఏఆర్ఆర్ ఆఫ్ ఇక్కడ i అంటే ఎంత మనకి 2. సో లెంత్ ఆఫ్ 2 అంటే లెంత్ ఎంత, లెంత్ -2 అంటే ఎంత. సో ఇది వస్తుంది అన్నమాట మనకి వాల్యూ. సో ఈ వాల్యూ కానీ ఈ వాల్యూ నాట్ ఈక్వల్ ఉంటే అప్పుడు మనం ఏం చేస్తున్నాం, సో అప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఏఆర్ఆర్ ఆఫ్ లెంత్ -iని మనం ప్రింట్ చేయాలన్నమాట. సో లెంత్ -iని మనం ప్రింట్ చేయాలన్నమాట. సో ఒకవేళ ఈ రెండు ఈక్వల్ అయితే మనం ఏం చేయాలి, సో ఇంకో నెంబర్ని చెక్ చేయాలి. సో ఇంకో నెంబర్ని చెక్ చేయాలంటే ఏం చేయాలి, మనం iని ఇంక్రిమెంట్ చేయాలి కదా. సో i ప్లస్ ఈక్వల్ టు 1 అన్నమాట. సో ఇది ఈక్వల్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే మనం బ్రేక్ అనేది చేయాలి. సో ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు మనం బ్రేక్ చేయాల్సింది, ఓకేనా. సో ఒకసారి నేను రన్ చేస్తాను, కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా అనేది వినండి. సో ఒకసారి ఇది వర్క్ అవుతుందో చూద్దాం. సో ఎంటర్ చేశాను. సో 7 అనేది మనకు కరెక్ట్గానే వచ్చింది అనమాట. సో చూడండి, సెకండ్ హైయెస్ట్ నెంబర్ 7 కదా. సో 7 అనేది మనకు కరెక్ట్గానే వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోసారి రన్ చేసి ఈసారి మనం డిఫరెంట్ ఇన్పుట్స్ అనేవి ఇద్దాం. సో 10, 20, 40, 13, 12. సో దీంట్లో మనకి హైయెస్ట్ నెంబర్ ఏంది మనకి 40. సో అవుట్పుట్ 40 అనేది రావాలి. సో 40 కదా 20 కదా రావాల్సింది. సో సెకండ్ హైయెస్ట్ నెంబర్ కావాల్సింది మనకి. సో ఫస్ట్ హైయెస్ట్ నెంబర్ 40, సెకండ్ హైయెస్ట్ నెంబర్ 20. సో 20 అనేది మనకు కరెక్ట్గానే వచ్చింది అనమాట. సో ఈసారి ఇంకో డిఫరెంట్ ఇన్పుట్స్ అనేవి ఇద్దాం. 10, 30, 40, 20. సో ఇప్పుడు మనకి దీంట్లో హైయెస్ట్ నెంబర్ ఏంటి 40, సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఏంటి మనకి 30. సో అవుట్పుట్ మనకి ఏం రావాలి 30 అనేది రావాలి. సో ఒక్క నిమిషం.
సో దీన్ని కాపీ చేసి ఈసారి మనం రన్ చేయకుండా ఇచ్చామన్నమాట ఇవి. సో నేను రన్ చేశాను. సో ఇప్పుడు ఇస్తున్నాను చూడండి. సో 30. సో మనకి అవుట్పుట్ అనేది కరెక్ట్గానే వచ్చింది అనమాట. సో ఇది ఎలా వర్క్ అవుతుంది చూడండి. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే, సో ఒకసారి నేను రన్ చేస్తున్నాను చూడండి. సో రన్ చేసినప్పుడు ఏమవుతుంది మనకి, సో 10, 30, 40, 40, 40, 38. సో ఇది ఇచ్చినప్పుడు మనకి 30 అనేది వచ్చింది. సో ఇది ఎలా వర్క్ అవుతుందో చూడండి. సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఎలా వచ్చిందో చూడండి. సో మనం షార్ట్ చేసి ఇక్కడ దాకా అర్థమైంది కదా మీకు. షార్ట్ చేసినప్పుడు మనకి వాల్యూస్ అనేవి ఈ విధంగా వస్తాయి అన్నమాట. సో ఆ తర్వాత మనం ఏం చేస్తున్నాం అంటే, వైల్ i లెస్ దెన్ ఈక్వల్ టు లెంత్. సో మనకి లెంత్ ఎంత ఇక్కడ, సో ఈ అర్రే యొక్క లెంత్ ఎంత ఉంటుందో అంత అన్ని టైమ్స్ మనం ఐటరేట్ అనేది అవుతాం అనమాట. ఫర్ i లెస్ దెన్ ఈక్వల్ టు లెంత్ అనమాట. సో ఓకేనా. ఇఫ్ ఏఆర్ఆర్ ఆఫ్ ఈ లెంత్ -1 ఎంత మనకి 40. సో ఈ 40 అనేది సో లెంత్ మైనస్ i. సో i అంటే ఎంత మనకి 2 దగ్గర నుంచి తీసుకున్నాం అనమాట. సో 2 నుంచి లెంత్ అంటే మనకి ఈ లెంత్ వరకు వస్తుంది అనమాట. సో అర్థమైందా. ఈ లెంత్ ఎంత మనకి 1 2 3 4 5 6. సో i లెస్ దెన్ ఈక్వల్ టు లెంత్ వరకు వస్తుంది అనమాట. సో అర్థమైంది కదా. సో ఇక్కడ మనకి లెంత్ మైనస్ i అంటే ఎంత మనకి 2. సో లెంత్ -2 అంటే ఎంత మనకి ఈ వాల్యూ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం ఇఫ్ కండిషన్ ఏం చెక్ చేస్తున్నాం, సో ఈ వాల్యూ ఈక్వల్ కాదా అని చెక్ చేస్తున్నాం. సో ఈక్వలే. సో ఈ కండిషన్ అనేది ట్రూ అవుద్దే ఫాల్స్ అవుద్ది. ఎందుకని ఇక్కడ నాట్ ఈక్వల్ టు కండిషన్ పెట్టాం, కానీ ఇక్కడ మనకి ఈక్వల్ టు అవుతుంది. సో అందుకని మనకి ఏమవుతుంది, ఈ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. సో ఫాల్స్ అవుతుంది కాబట్టి దీని లోపల ఉండేవి ఏమి ఎగ్జిక్యూట్ అవ్వవు. సో i అనేది ఒకటి ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇంక్రిమెంట్ అయినప్పుడు ఎంత వస్తుంది 3. సో ఇక్కడ మళ్ళీ చూడండి. సో 3 అనేది మనకి 6 కన్నా తక్కువే కదా. సో లెంత్ అంటే మనకి 6 కదా. సో 3 3 6. సో 3 లెస్ దెన్ ఈక్వల్ టు 6. ఈ కండిషన్ అనేది ట్రూ అయింది. సో ట్రూ అయింది. సో అప్పుడు మళ్ళీ మనం ఇంకో కండిషన్ చెక్ చేయాలి. సో ఆ కండిషన్ ఏంది, అర్రే ఆఫ్ సో లెంత్ -1. సో లెంత్ -1 అంటే ఇది. సో ఈ వాల్యూ కానీ మనకి లెంత్ -i. సో ఈసారి i అంటే ఎంత మనకి 3. సో లెంత్ 6 - 6 ఎంత, 6 - 3 అంటే 3. సో ఇండెక్స్ ఆఫ్ 3 అంటే ఎంత చూడండి, 0 1 2 3. సో ఈ నెంబర్కి ఈక్వల్ కాదా అని చెక్ చేస్తుంది. సో ఈక్వలే కదా. సో ఈక్వల్ కాబట్టి మనకి కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. సో ఫాల్స్ అయింది కాబట్టి మనకి దీని లోపల ఉండే ఎగ్జిక్యూట్ అవ్వు. సో i అనేది ఇంకో టైం ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ తర్వాత మనకి 4 అనేది వస్తుంది. సో 4 అనేది లెస్ దెన్ ఈక్వల్ టు 6 కదా. సో 6 కాబట్టి మనకి ఏమవుతుంది, ఏఆర్ఆర్ ఆఫ్ లెంత్ -1 అంటే ఎంత మనకి 40. అదేవిధంగా లెంత్ -i. సో 6 - 4 ఎంత 2. సో 0 1 2. సో ఈ వాల్యూ 38 ఈక్వల్ కాదా అని చెక్ చేస్తుంది. సో ఈక్వలా. సో ఈక్వల్ కాదు. సో ఈక్వల్ కాదు కాబట్టి ఈ కండిషన్ మనకి ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుంది, ట్రూ అవుతుంది. సో ట్రూ అవుతుంది కాబట్టి మనకి ఏం ప్రింట్ అవుతుంది, సో ఈ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో లెంత్ -i ఎంత ఇక్కడ మనకి 4. 6 - 4 ఎంత అంటే ఎంత 2. సో ఏఆర్ఆర్ ఆఫ్ 2 అంటే ఎంత మనకి 38. సో 38 అనేది ప్రింట్ అవుతుంది. సో ప్రింట్ అయిన తర్వాత బ్రేక్ కండిషన్ అనేది వాడుతున్నాం. సో వన్స్ బ్రేక్ అయిపోతే ఇంకా ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో అక్కడతో మనకి అయిపోతుంది. సో అర్థమైంది కదా. సో ఈ విధంగా మనకి వర్క్ అనేది అవుతుంది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా వర్క్ అవుతుంది. సో అర్థమైంది కదా. సో ఒకవేళ అర్థం కాకపోతే మీరేం చేస్తారంటే మళ్ళీ ఈ వీడియో అనేది చూడండి. సో చూసి ఆ తర్వాత మీ ఓన్గా మీరే అర్థం అనేది చేసుకోండి. ఓకేనా. సో ఇక్కడ మనం ప్రింట్ ఏఆర్ఆర్ ఆఫ్ చేయలేదు. సో ఈ వీడియో అర్థం కాకపోతే ఇంకోసారి వీడియో చూడండి. సో ఈ వీడియో చూసి జాగ్రత్తగా వినండి. సో జాగ్రత్తగా విని ఆ తర్వాత మీ ఓన్గా మీరే ట్రైఅవుట్ చేయండి. సో ట్రైఅవుట్ చేసినప్పుడు ఏమైనా ఎర్రర్స్ వస్తే సో మీరే ఓన్గా మీరే సాల్వ్ చేయడానికి చూడండి. ఒకవేళ మళ్ళీ ఆ సొల్యూషన్ చేయడం రాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో చూసి ఆ తర్వాత చూడకుండా చేయండి. సో అర్థమైంది కదా. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ క్వశ్చన్ అనేది ఇప్పుడు చెప్పాం కదా, ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంటర్వ్యూలో అడిగారు. సో అర్థమైంది కదా. సో మీరేం చేస్తారంటే ప్రాక్టీస్ అనేది చేయండి. సో రేపటి వీడియోలో మనం ఇంకా కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఓకేనా. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైథాన్ నేర్చుకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ వీడియోస్ కోసం. సో రేపటి క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.